హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక డిఫరెంట్ స్టైల్లో చికెన్ పకోడీని ప్రిపేర్ చేసుకుందాం. ఎందుకు డిఫరెంట్ స్టైల్ అంటున్నాను అంటే, అందరికీ శనగపిండి పడదండి, కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళు చికెన్ పకోడీ తినాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. శనగపిండి లేకుండా ఓన్లీ మైదా అండ్ కార్న్ఫ్లోర్తో మనం పర్ఫెక్ట్గా పకోడీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే కొన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అలాగే టిప్స్ ఉంటాయి. అవి ఫాలో అవుతూనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే మనం మిక్సింగ్ బౌల్లోకి నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి నేను 50 గ్రామ్స్ మైదా పిండి అలాగే ఒక 5 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు అలాగే కారం యాడ్ చేసి జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా అండ్ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని బాగా ఈ పిండి అంతా చికెన్కి కోట్ అయ్యేలాగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి బాగా చికెన్ ముక్కకి పట్టేలాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చిన్న ముక్కలుగానే చేసుకోండి చికెన్ని. నేనైతే పెద్ద పీసెసే వేసుకుంటున్నాను. సో దీన్ని మనం ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని అలాగే ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకుంటే ఇక మన చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్లే. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.